దయ్యాలతో యుద్ధం చేయడానికి ప్రపంచం మీదకి రాబోతున్నాడు. ఇదే రాకడంటాం. ప్రపంచంలో పట్టిన దురాత్మలు ఒక్కొక్క దిక్కున ఒక్కొక్కలాగా పాతికిపోయి ఉన్నాయి. ఒకడికి వ్యసనాలుగా పాతికిపోయాయి, ఒకడికి ఆకారం వెనకాల పాతికిపోయాయి, ఒకడికి కామ వికారంగా పాతికిపోయాయి. ఒక్కొక్క దిక్కున ఒక్కొక్కలాగా దయ్యాలు ఈ ప్రపంచాన్ని ఆవహించాయి. అందుకే క్రొత్త నిబంధన ఏమైనా డీకోడ్ చేసింది తెలుసా? ఇది ఒక చీకటి ప్రపంచం, డార్క్ యూనివర్స్ అన్నారు. డార్క్ యూనివర్స్ అయిపోయింది ఈ ప్రపంచం. చూడండి, అన్ని చేసే పనులన్నీ దయ్యపు పనులు జరుగుతున్నాయి. మీరు చూస్తున్నారు లేదో? నేను రాత్రి కార్లు వెళుతూ ఈ డార్క్ యూనివర్స్, ఇప్పుడు లేటెస్ట్ కామెడీ ఏంటో తెలుసిన? డార్క్ కామెడీ అంట. డార్క్ కామెడీ. ఏం కామెడీ? డార్క్ కామెడీ అంటే ఏంటో తెలుసా? అమ్మా నాన్న సంసారం చేసుకుంటే, బాగా వినాలి, అమ్మా నాన్న సంసారం చేసుకుంటే అమ్మా నాన్న శృంగారం మీద జోకులు వేసుకోవడం డార్క్ కామెడీ. ఇప్పుడు మీరు చూస్తున్నారు లేదో? అలాంటి బుద్ధిహీనమైన సంసారం మీద బుద్ధిహీనమైన పనికి మాలిన ఒక ఎదవ ఆ అమ్మ నాన్న మీద జోకేస్తే, వాళ్ళ అమ్మ నాన్న బెడ్రూములు ఉన్నవాడు, ఆ అమ్మ నాన్న బెడ్రూములు ఉంటే వాళ్ళ అమ్మ నాన్న మీద జోకులేస్తే, అలాంటి ఎదవకి ఈ ప్రధానమంత్రి గారు ఉత్తమ గ్రహీత అవార్డు ఇచ్చారు తెలుసా? డార్క్ యూనివర్స్. మీరు చూడండి, ఇప్పుడున్న ప్రధానమంత్రి అట, అతగాడట ఆధ్యాత్మిక జీవితం కొరకు యూట్యూబ్లో పాటుపడుతున్నాడని అలాంటి ఎదవకట ఉత్తమ గ్రహీత అవార్డు ఇచ్చారట. అమ్మ నాన్న మీద జోకులు. ఆ మధ్య చూసారా, ఆ పనికి మాలినాడు ఎవడో ఉన్నాడు, చిన్న పిల్ల ముందుంటే వాళ్ళ నాన్న బెల్ట్లో కూర్చోబెట్టి ఆ పిల్లని ఇలా ఊపడానికి వస్తుంటే ఆ చిన్న పిల్లకి వాళ్ళ నాన్నకి శృంగారం అనే ఒక డార్క్ కామెడీ చేశారు. జైలు వేశారు ఎదవని. మీరు చూసారు లేదో? అరే ఇలాంటివి ఏంటంటే మీరు చూడండి, ఆడవారి యొక్క భగవనాలు చావుల మీద జోకులు వేయడం డెవిల్ కామెడీ అంటారు దీన్ని. ఇంటర్నెట్లో ఇంకొక నెట్ ఉంది, ఆ నెట్ పేరు ఏంటో తెలుసా? డార్క్ నెట్ అంటారు దాన్ని. మీరు వెళ్ళి చూడండి, ఈ బెంగళూరులో, ఈ హైదరాబాద్లో చదువుతున్న, ఈ ఉద్యోగాలు చేస్తున్న యంగ్స్టర్స్ అందరూ దేని చూస్తూ పరిగెడుతున్నారు తెలుసా? అడల్ట్ కామెడీకి పరిగెడుతున్నారు. ఈ కామెడీ కావాలంట, దయ్యాల కామెడీ కావాలంటే సిగ్గు బాధ్యత విలువలు లేకుండా ఎంత పచ్చిగా మాట్లాడితే అది కామెడీ అంట. మళ్ళీ చెప్తున్నాను, డీసో గడదు గుడ్డుసో జబర్దస్తి చెత్త చెదారం ఇవన్నీ ఏ జోన్లోకి వస్తాయి చెప్పనా? ఇదంతా డార్క్ షో. మరి చెప్తున్నాను, డార్క్ షో. మీరు పిల్లలతో చూసారంటే ఎగిరిపోతారు. మీరు ఏమనుకుంటున్నారు? వాడు ఏ జోకులు వేస్తున్నారు? ఎదవలు అందరూ ఉన్నారు. నడుతున్నారు, వాళ్ళు నా మీద కేసు వేసినా పర్లేదండి. వాళ్ళు ఏ జోకులు వేస్తున్నారు తెలుసా? భార్యల మీద జోకులు, బిడ్డల మీద జోకులు, డబుల్ మీనింగ్ జోకులు, అక్రమ సంబంధం మీద జోకులు, పనికి మాలిన స్కిట్లు, డబుల్ మీనింగ్ డైలాగులు, పనికి మాలిన చెత్త అంతా నడుతున్నారు. ఇదంతా వ్యవస్థ దేంతో వస్తున్న? దెయ్యం పట్టింది ఈ ప్రపంచానికి, దురాత్మ పట్టింది ఈ ప్రపంచానికి. అందుకే ఎక్కడ చూడండి ఆడ లక్షణాలు కనబడతాయి. ఒక నవ్వుకోవడంలో ఆహ్లాదకరం లేదు, ఒక చక్కటి దృశ్యాన్ని చూడడానికి ఎక్కడ చూడండి సెక్స్ 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 నిండిపోయింది కామ వికారంతో. దయ్యం పట్టింది ఈ ప్రపంచానికి. అందుకనే చెప్తున్నాడు, ఈ ప్రపంచానికి హడల్డ్ కామెడీయే, డార్క్ కామెడీయే నచ్చింది ఈ ప్రపంచానికి. సినిమాలు చూసారా? ఒక్క పద్ధతి అయిన మాట ఉందా? డబుల్ మీనింగ్ మాట అవి హిట్ అయిపోతున్నాయి ఈ మధ్య. అదేదో పాట వచ్చింది, ఊ మీద పాటేటండి, ఆ మీద పాటేటండి. అంతకుముందు ఆ అంటే ఏదో చెప్పారు, ఇప్పుడు ఆ ఏదో చెప్తున్నారు. ఇప్పుడు ఊ అంటున్నాడు, ఇంకొచ్చి కిసిక్క మాట, చెత్త అంతా నేర్పిస్తున్నారు. ఇప్పుడు ఈ దరిద్ర మాటలకు మళ్ళీ ఉత్తమ గ్రహీతలలో చెత్త అంతా ఎత్తున్నారు, నడుతున్నారు. ఈ ఇండస్ట్రీ ఏదైతే ఇండస్ట్రీ, నాకు భయం నేను చెప్తున్నాను, ఈ పనికి మాల ఇండస్ట్రీ మీద ఎవరైనా ఫైట్ చేస్తే బాగుండండి, బ్యాన్ చేస్తే బాగుండండి, ఉత్తమ చిత్రాలు తీయండి అని చెప్పేవాడు ఉంటే బాగుండండి. ఆ ఇండస్ట్రీకి నడుతున్నారు. ఆ ఇండస్ట్రీకి ఒకప్పుడు ఒక విలువలు ఉండేవేమో, ఇప్పుడు ఆ ఇండస్ట్రీకి దయ్యం పట్టింది. యూట్యూబ్లో ఇలాంటి అలర్ట్ కామెడీ చేస్తున్నవాడికి దయ్యం పట్టింది, దరిద్రం పట్టింది. ఇలాంటి ప్రపంచానికి దేవుడు మరి చెప్తాడు, తీర్పు తీర్చడానికి రాబోతుందంటే ఎక్కడెక్కడ దయ్యం చేత ఏ అవస్థ నడిపిస్తుందో ఆ అవస్థలకి దేవుడు మళ్ళీ తీర్పు తీర్చడానికి రాబోతుందంటే